శ్రీశైలం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం పవిత్ర క్షేత్రం. మెలికలు తిరుగుతూ లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలిసిన పరమేశ్వరుని దివ్యధామం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. అలాంటి శ్రీశైల క్షేత్రాన్ని కాలినడక ద్వారా దర్శించాలనుకున్నటువంటి భక్తులు ముందుగా ఆత్మకూరు పట్టణం చేరుకోవాలి. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా 7 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత వెంకటాపురం గ్రామం చేరుకుంటారు. వెంకటాపురం గ్రామం నుంచి అడవి మార్గం ద్వారా 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే గోసాయికట్ట వీరాంజనేయ స్వామి గుడిని చేరుకుంటారు. అక్కడ హనుమంతుని దర్శనం తర్వాత మళ్ళీ అడవి మార్గం ద్వారా 9 కిలోమీటర్లు ప్రయాణిస్తే నాగలూటి వీరభద్రస్వామి దేవాలయాన్ని చేరుకుంటారు. అక్కడ నుంచి మెట్ల మార్గం ద్వారా 1 కిలోమీటర్ ప్రయాణిస్తే మనకి శ్రీశైల ప్రథమ ద్వారమైనటువంటి ప్రథమ గోపురంను చేరుకుంటారు. అక్కడి నుంచి మైదాన ప్రాంతంలో నడుచుకుంటూ దాదాపుగా 14 కిలోమీటర్లు నడిస్తే పెద్ద చెరువు ప్రాంతాన్ని చేరుకుంటారు. ఈ పెద్ద చెరువు ప్రాంతం మజిలీ, నీటి వసతి మరియు ఆహార వసతి కలిగినటువంటి ప్రాంతం. భక్తాదులందరూ కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకొని మరలా వారి యొక్క ప్రయాణాన్ని మొదలు పెడతా ఉంటారు. ఇలా పెద్ద చెరువుకు చేరుకున్నటువంటి భక్తాదులు, పాదయాత్రికులు మరలా కొండ మార్గం ద్వారా 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే, అంటే ఈ మార్గ మధ్యంలోనే కోరికల కొండ, కత్తుల కొండ, సీతమ్మ వారి బావి మొదలగునటువంటి ప్రదేశాలను దర్శించడం జరుగుతూ ఉంటుంది. పెద్ద చెరువు నుంచి మొదటగా వచ్చేటటువంటిది కోరికల కొండ. ఈ కోరికల కొండ కూడా ఏ విధంగా అయితే మనం వీరభద్రస్వామి దేవాలయం నుంచి ప్రథమ గోపురానికి మెట్లు ఎక్కుతామో అదే విధంగానే కొంత మెట్ల ద్వారా మనం ప్రయాణించాల్సి ఉంటుంది. సో అలా ప్రయాణం చేసిన తర్వాత మనం కోరికల కొండను దాటుకున్న తర్వాత కత్తుల కొండ వస్తుంది. ఈ కత్తుల కొండను దాటిన తర్వాత సీతమ్మ వారి బావి వస్తుంది. ఈ సీతమ్మ వారి బావి అనంతరం మనకు భీముని యొక్క కొలను చేరుకుంటాము. భీముని యొక్క భీముని కొలను అనేది ఒక రాతి లోయ ప్రాంతం. ఇక్కడ పాదయాత్రికులు కానీ భక్తాదులు కానీ కాలినడకన నెమ్మదిగా దిగి ఎత్తైనటువంటి శిఖరాలను ఎక్కాల్సి ఉంటుంది. భీముని కొలంలో నీటి వసతి, మజిలీ ఇవన్నీ మనకు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఉంటాయి. సో భీముని కొలను చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకొని మరలా భక్తాదులు మెట్ల మార్గం ద్వారా 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీశైల క్షేత్రానికి ద్వారమైనటువంటి కైలాస ద్వారాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచి మరలా దాదాపుగా ఒక 4 కిలోమీటర్లు నడిచిన తర్వాత శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుంటారు.